చెర్లపల్లిలో ఫ్యామిలీతో పాటుగా ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్న విజయశాంతి రెడ్డి కేసులో కూడా పోలీసులు ఎవరైతే విచారణ చేపట్టిన తర్వాత కూడా విజయశాంతి అక్కడ డిప్రెషన్తోనే తను సూసైడ్ చేసినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ తను డిప్రెషన్ ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళింది అనే దాని మీద కూడా ఇంకా నిర్ధారణ అయితే రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆదివారం జరిగిన ఏదైతే సూసైడ్ ఉందో దాని పట్ల కూడా వారం రోజుల పాటు కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అటు ఎవరైతే తను టీమ్ లీడ్గా పనిచేస్తుందో అక్కడ తన టీంలో ఉన్న వారిని కూడా విచారించగా దాదాపుగా టీంలో ఉన్నవారు 16 మందిని కూడా పోలీసులు విచారించారు. దాని తర్వాత కూడా తను ఎలాంటి ఫైనాన్షియల్గా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా ఇతరులతో గొడవలు లేవని కూడా పోలీసులు తేల్చి చెప్పారు. అయితే తను ఏదైతే ఫోను కావచ్చు, అటు ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫారెన్సిక్కి పంపించిన తర్వాత కూడా తను ఫోన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా తను డిప్రెషన్ కారణం చేతనే సూసైడ్ చేసుకుంది. తనతో పాటు తన 2 పిల్లల్ని కూడా సూసైడ్ చేసుకోవడానికి తీసుకువెళ్ళింది అని కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఈ రోజుకి అయితే నిర్ధారించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అసలు ఇప్పటి వరకు కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు లేనటువంటి కుటుంబ సభ్యులతో ఎలాంటి గొడవలు లేవు, ఇటు బయట వారితో కూడా ఎలాంటి గొడవలు లేకపోయినప్పటికీ కూడా ఎందుకు విజయారెడ్డి ఇలాంటి డిసిషన్ తీసుకుంది, ఎందుకు పిల్లల్ని 2 కూడా సూసైడ్ చేసుకునేలాగా అక్కడికి తీసుకువెళ్ళి ఇంత ఘోరానికి పాల్పడింది అనే దానిపైన కూడా పోలీసులు మరికొంతంగా విచారణ అయితే ముమ్మరం చేశారు అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళ భర్తని కావచ్చు, వాళ్ళ తల్లిని కావచ్చు, విజయారెడ్డి తల్లి, అటు అన్నయ్య, తనకు సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూడా విచారించారు. వాళ్ళు కూడా ఎలాంటి కుటుంబంలో గొడవలు లేవు, అటు తను ఫైనాన్షియల్ గా కూడా బాగానే ఉంది, తన ఉద్యోగం కూడా తను చేస్తుంది, ఇప్పుడే కొత్తగా ఫ్లాట్ కూడా కొనుక్కుంటున్నారని పోలీసుల విచారణ అయితే తెలిసింది. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే విజయారెడ్డి కొన్ని రోజులుగా ఇల్లు కొనుక్కుంది, అక్కడ కూడా ఇంటికి కొన్ని రోజులుగా వెళ్లాల్సింది కొత్త ఇంటికి, అక్కడ ఉన్నటువంటి వారిని కూడా చుట్టుపక్కల వారిని కూడా పోలీసులు విచారించిన సందర్భంలో కూడా అక్కడ కూడా ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు అని కూడా తేల్చారు పోలీసులు. అయితే ప్రస్తుతానికి కూడా తను తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్ళడం వల్లే ఇలాంటి డిసిషన్ తీసుకొని 2 పిల్లల్ని కూడా సూసైడ్కి తీసుకువెళ్ళింది. కానీ అసలు ఎలాంటి అంటే డిప్రెషన్ అనేది ఫైనాన్షియల్గా ఉందా, లేదంటే ఇది కుటుంబ సభ్యుల ఉందా, లేదంటే ఇంకేదైనా ఉద్యోగంలో డిప్రెషన్ ఉందా అనే దాని పట్ల కూడా పోలీసులు అయితే దాన్ని విచారణలో తీసుకువెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఫోరెన్సిక్కి వెళ్ళినటువంటి ఏదైతే ఫోన్ ఉందో దాంట్లో నుంచి కూడా కొంచెం క్లూస్ అయితే బయటికి వస్తున్నాయి. దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ డిప్రెషన్ ఎందుకు, అసలు దేని వల్ల, ఫైనాన్షియల్ గా అయితే కొత్తిల్లు కొనుక్కున్నారు కాబట్టి ఆ కొత్తిల్లు వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా డిప్రెషన్ లోకి వెళ్ళిందా అనే దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతానికి కూడా ఈ కేసు అనేది వారం రోజుల పాటు కూడా పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ కూడా ఒక్క దగ్గర కూడా ఎలాంటి క్లూ అనేది దొరకలేదు. కనీసం అసలు ఆ సీసీ కెమెరాలో కూడా మనం చూసినట్లయితే పిల్లల్ని ఏదైతే ఆ రోజు పిల్లల్ని వాళ్ళ బంధువులు చనిపోయారంటూ కూడా విజయారెడ్డి 2 పిల్లల్ని అటు హాస్టల్స్ కి తీసుకువెళ్తున్న సీసీ కెమెరా, అక్కడ నుంచి మొదలైనటువంటి సీసీ కెమెరాలు కూడా అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లే సీసీ కెమెరాలలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఉన్న విజయారెడ్డి కూడా చాలా ప్రశాంతంగా నడుస్తూ వెళ్తుంది. అటు ఒకవైపు కూతుర్ని, మరొక వైపు కొడుకుని కూడా పట్టుకొని అంత దూరంగా వెళ్ళి అటు ట్రాక్ మీదకి వెళ్లేదాకా కూడా సీసీ కెమెరాలలో వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. అయితే ఈ సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడా కూడా తను టెన్షన్ గా ఉన్నట్టు కనిపించలేదు. అటు పోలీసులు కూడా దాన్ని నిర్ధారించారు. కానీ ఈ డిప్రెషన్ వల్ల చనిపోయిందంటూ కూడా ప్రాథమికంగా ఇలా నిర్ధారించిన అసలు డిప్రెషన్ ఎందుకు వచ్చింది, తను డిప్రెషన్ ఏ కారణం చేత వచ్చింది, లేదంటే తన భర్త అంటే కొన్ని సంవత్సరాలుగా తను వేరే దేశంలో ఉంటున్నాడు, అంటే ఫ్యామిలీ పిల్లలిద్దరు కూడా వేరే హాస్టల్స్ లో చదువుకుంటున్నారు, తను ఒక్కటి ఉన్నందు కారణంగా ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిందా అనే దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు అయితే దాన్ని విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఏదైతే ఇంతమంది దాదాపుగా 40 మందిని విచారించారు పోలీసులు. అయితే దీంట్లో ముఖ్యంగా వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, తను అయితే టీమ్ లీడ్ గా పనిచేస్తున్న సందర్భాల్లో కూడా తన టీంలో పనిచేసే అందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది, తను చాలా ఎలాంటి ఒత్తిడి వచ్చినా సరే తను చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే విషయాన్ని పోలీసుల విచారణలో కావచ్చు చాలా మందికి కూడా చెప్పడం జరిగింది. అయితే
ఇంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఉమెన్ ఇట్లాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని కూడా ఇప్పుడైతే చాలా మంది అనుకుంటారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే సోషల్ మీడియాలో కేసు వచ్చినప్పటి నుంచి కూడా మనం వింటున్నాము, చాలా మంది కూడా సోషల్ మీడియాలో వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నని కూడా విచారించాలి అంటూ కూడా చాలా మంది అటు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు. అయితే దాని మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. అటు విజయారెడ్డి బ్రదర్ కావచ్చు, ఈ రోజు ముఖ్యంగా వీటిపైన సోషల్ మీడియాలో ఏదైతే తనకు నెగిటివ్ గా వచ్చి తన చెల్లి సూసైడ్ చేసుకోవడానికి రీజన్ తన అన్నే అంటూ కూడా చెప్పుకొచ్చారో వాళ్ళందరిపైన కూడా కేసు ఫైల్ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఈ రోజు పోలీసులు ప్రాథమికంగా దీన్ని నిర్ధారించారో డిప్రెషన్ వల్లే విజయారెడ్డి సూసైడ్ చేసుకుంది ఇద్దరు పిల్లలతో అనేది ఇప్పటి వరకు తేల్చారో దానికి కూడా ఇంకా నిర్ధారణ రావాల్సి ఉంది. అసలు డిప్రెషన్ అనేది ఎందుకు వచ్చింది, తను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, పిల్లల్ని అసలు అక్కడి నుంచి ఎలా ఒప్పించి సూసైడ్ వరకు తీసుకువెళ్ళింది అనే దాని పట్ల కూడా పోలీసులు ఇంకా ఈ కేసునైతే ఫాస్ట్ గా దీని విచారణ అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.